తెలంగాణ ప్రాంత ఆచార్య ప్రశిక్షణ వర్గ జరుగుతుంది. ఇందులో పాల్గొన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు అక్కడ చూస్తే కొంచెం సమయం బాగా అయిపోయింది కాబట్టి కొంత అటు కదిలినట్టుగా అనిపిస్తుంది. మీరందరూ ఓపిక ఉంది కదా, 10 నిమిషాలు నేను ఎక్కువ సమయం తీసుకోకుండా కొన్ని విషయాలు మాత్రమే చెప్పి ముగిస్తాను. ఎందుకంటే చట్టాలు, ప్రభుత్వాలు, రాష్ట్రం, కేంద్రం, గవర్నర్లు, రాష్ట్రపతి అన్నీ గురించి చెప్తే తెల్లవారిపోతుంది. కొన్ని విషయాలు మీకు తెలిసిన విషయాలనే మరొకసారి చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా నేను వస్తున్నానని రామచంద్ర గారికి చెప్తూ నేను రామచంద్ర గారితో అన్నాను, ఎన్ని సమావేశాలు పోయినా మనకు ఏం సాధిస్తున్నాం మనం రామచంద్ర గారు, నాకు చాలా బాధాకరంగా ఉంది. చాలా వెనుకబడి ఉన్న జాతి గిరిజన జాతి అని చెప్పినప్పుడు పర్వాలేదు మనం చేస్తాం, మన పని మనం చేస్తున్నాం, మీరు అయితే రండి అని నాకు కొంచెం నచ్చజెప్పే ప్రయత్నం చేశాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు 1000 ఏనుగుల బలాన్ని మీరందరూ ఇచ్చినారు. ఇక్కడ ఉన్నటువంటి ఆశ అంతేకాకుండా మన సంస్కృతి పరంపర ఇవాళ అవార్డు చూస్తాం కదా, గద్దర్ పేర్లు జరిగిన అవార్డులని పుష్ప సినిమాలో ఒకరికి ఇచ్చినారు, ఇంకేదో అందరికీ ఇచ్చినారు. వీళ్ళందరూ సాంస్కృతిక వారసులను లేక ఏదో అని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జరిగింది, దాన్ని మనం విమర్శించాలి. కానీ సంస్కృతి పరంపరను రక్షిస్తున్నది, ముందుకు తీసుకుపోతుంది మా గిరిజన జాతి అని మీరు ఒక 5-6 నిమిషాల్లో చూపించినటువంటి ఆ నాట్యాన్ని, అది ఇక్కడ ఏ సినిమాలో కానీ ఈ అవార్డు ఇద్దామని ప్రయత్నం చేసిన వాళ్ళకైనా అందుబాటులో లేనటువంటి ఆ కళ చూసిన తర్వాత మాకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక 1000 ఏనుగుల బలం మాకు ఇచ్చి మళ్ళీ ఇంకా మా శాశ్వతలా ప్రయత్నం చేసి గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేసేటువంటి ఒక సంకల్పాన్ని మాకు మరొకసారి కల్పించాం. తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు రామచంద్ర గారు వారి యొక్క పుస్తకాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది. డాక్టర్ సత్యనారాయణ గారు, అదేవిధంగా దాసరి శ్రీనివాస్ గారు, ఆస్కార్ నాగేశ్వర గారు వందన సంవత్సరం జరుగుతున్నారు. మిగతా పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మనం ఎన్నో చేయాలనుకుంటాం, కానీ మనం ముందున్నటువంటి అన్యాయం జరుగుతున్నటువంటి దృశ్యాన్ని చూసినా కూడా దాన్ని పరిష్కారం చేయడంలో చిత్తశుద్ధి లేకుండా పోతుంది. మనం దాని కారణం ఏదైనా ఉండవచ్చు. ఈనాడు గిరిజనులే ఈ స్వాతంత్ర పోరాటానికి సారథులు. ఇప్పుడున్నటువంటి భారతదేశ స్వాతంత్రాన్ని, మన స్వాతంత్రం అంటే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశం, మనకు అతిపెద్ద రాజ్యాంగం ఉన్నది. ప్రపంచమంతా మన వైపు చూస్తున్నారు. అమ్మో, ఈ భారత జాతి చిన్నది కాదు, ఇది ఈ భారత జాతి తెలుసుకుంటే త్వరితగతిన జగద్గురు కాయలినటువంటి సామర్థ్యం, శక్తి ఈ భారతదేశంలో ఉంది. దానికి కారణం ఎవరు? గిరిజన సాంప్రదాయాలు, గిరిజన యోధులు, గిరిజనులు. వాళ్ళు రక్త తర్పణనే ఈనాడు మనం సాధించుకోవాలి. స్వాతంత్ర సమరయోధులు అంటే మనకు కొంతమందే కనపడతారు, ఏ పార్టీలు కానీ ఎవరైనా కానీ కొంతమందే కనపడతారు. కానీ అసలు స్వాతంత్రాన్ని తెచ్చిన వారు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తలవంచే విధంగా చేసినటువంటి గిరిజన యోధుల గురించి ఈనాడు మనం పుస్తకంలో చూస్తున్నాం.
వాళ్ళన్నీ చాలా చక్కగా పరిశోధన చేసి మనందరికీ ఇస్తున్నారు. ఆ పుస్తకాలను దానికి సంబంధించి పెద్దలు ఇప్పుడే చెప్పినారు. అదేవిధంగా దాసరి శ్రీనివాసు గారు కూడా చెప్పినారు. ఈ విషయాలన్నీ కూడా మనం సవివరంగా పిల్లలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీకు ఆ గురుతర బాధ్యత ఉంది కాబట్టి మీరు ఏదైనా చేయవచ్చు. శివాజీ గారు అంత సామర్థ్యంతో భారతదేశమే కాదు ప్రపంచమే మరవలేనటువంటి వీరగాథలు ఆయన చరిత్రలో ఉన్నాయి. ఆయన వీరోచిత పోరాటాల వెనుక ఆయన తల్లి బోధించినటువంటి పాఠాలు, వారికి జరిగినటువంటి అన్యాయాలు ఏ విధంగా ఎదుర్కొని మరి అన్యాయానికి గురైనటువంటి వాళ్ళందరినీ వారికి బాసటగా ఏ విధంగా నిలుస్తాం, వాళ్ళ విముక్తులు ఏ విధంగా చేద్దామనేటువంటి విషయాలు ఆమె చెప్పడం వల్లనే ఈనాడు ప్రపంచమంతా అసలు శివాజీ అంటే ఏమిటి అని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీకు ఆ మంచి అవకాశం ఉంది. 4వ తరగతి వరకు మీరు చెప్పబోతున్నారు పాఠాలు. ఆ పాఠంలో వాళ్ళు నూరిపోయవచ్చు. నాకు నమ్మకం ఏముందంటే మేము కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ ఈనాడు విద్యా బోధన అనేది మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం దాని గురించి ఇప్పుడు అసలు పూర్తిగా నాకు అర్థమైంది. ఇటువంటి బాధ్యత ఉంది కాబట్టి మీరందరూ ఈ 4వ తరగతి వరకు ఉన్నటువంటి వేలాది మంది విద్యార్థుల్లో మన జాతి గురించి, మనకు జరిగిన అన్యాయం గురించి, మనం చేయబోయే పోరాటం గురించి చెప్పినట్లయితే అసలు జాతి మొత్తం విముక్తి అవుతుంది. ఎంతమంది 31 లక్షల మంది విద్యలు